ఏమని చెప్పను మా క్రీస్తు ప్రేమను, ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను. మనవని విడుమని దేవుడు యేసయ్యా, కనికరము చూపిన మంచి యేసయ్యా. మనవని విడుమని దేవుడు యేసయ్యా, కనికరము చూపిన మంచి యేసయ్యా. ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను, ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను. నీకోసమే తన చేతులు చాపినాడురా, నీకోసమే తన రక్తము కడిగాడురా, నీకోసమే తన చేతులు చాపినాడురా, నీకోసమే తన రక్తము కడిగాడురా. తన కాచిన రక్తములో ప్రేమను చూడరా, తన కాచిన రక్తములో ప్రేమను చూడరా, తన గాయములో ప్రేమ వెతకరా, తన గాయములో ప్రేమ వెతకరా. ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను. నిన్నే నిన్నే ప్రేమించే దేవుడిగా ఉన్నా, ఆ దేవుణ్ణి గుర్తించే మనిషిగా ఉన్నావా? నిన్నే నిన్నే ప్రేమించే దేవుడిగా ఉన్నా, ఆ దేవుణ్ణి గుర్తించే మనిషిగా ఉన్నావా? ఆశీర్వదించే దేవుడు నీ కళ్ళ ముందు ఉన్నా, ఆశీర్వదించే దేవుడు నీ కళ్ళ ముందు ఉన్నా. వెనక పెట్టవా లోకము చూసావా, వెనక పెట్టవా లోకము చూసావా. కళ్ళల్లో 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 దైవము చూడాలిరా, ఆ దేవుడే నీవు పొందాలిరా. ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను, ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా క్రీస్తు ప్రేమను. నీ బలము పోయినా దేవుడికే నీవు కావాలిరా, నీ తలమే ఎగబోయినా నీ దేవుడు నీవు కావాలిరా, నీ బలము ఎగబోయినా దేవుడికి నీవే కావాలిరా, ధనము ఎగబోయినా దేవుడికి నీవే కావాలిరా. నీవు పేదవైనా కూతురు లేకున్నా, తల్లి లేకున్నా, ఎవరు లేకున్నా, దేవాది దేవుడకే కావాలిరా నీవు, దేవాది దేవుడకే కావాలిరా దేవుడు అందుకే ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని చెప్పను నా యేసు ప్రేమను, ఏమని
నీ వంటిలో బలమున్న వరకు అందరికీ నీవు కావాలిరా. నీ ఇంటిలో బలమున్న వరకు అందరూ నీకే స్నేహితురా. నీవు నడవబోయినా, నీవు ఆరోగ్యమున్నా, మనసనేవాడు కొనరాడురా. ఏ బంధువు పిలవలేడురా. దేవాది దేవుడు స్నేహితుడై సర్వాధికారిని కోరుకుంటే, దేవాది దేవుడు స్నేహితుడై సర్వాధికారిని కోరుకుంటే, నీ కష్టాల్లో, కన్నీలో, వేదనలో, బాధలో, రోగంలో, ఆపదలో తోడై ఉంటాడు. నీడగా వస్తాడు, తోడై ఉంటాడు. మనకి ఎవరు కావాలి? చెప్పాలి. ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఎవరు కావాలి? దేవుడు కావాలి. నిజమేనా? కొట్టి తప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది జీవితాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో కుమార్తె పుట్టినా కుమారు పుట్టినా వాడికి ఎల్కేజీ ఒక మాట చెప్తూ ఉంటామండి, బాగా చదవాడు నాన్న. దేవుడి స్తోత్రం. జీవితంలో కుమార్తె పుట్టినా కొడుకు పోయేటావంటే నువ్వు బాగా చదవాలా అని ఎల్కేజీలో మొదలుపెట్టే మనము మరలా వారు ఉద్యోగంలో ఉన్నది ఏం చెప్తామంట? ప్రోత్సాహపరుస్తూ ఉంటాం. దేవుడి స్తోత్రం. పదే వారితో మనం మాట్లాడుతూ నువ్వు బాగా చదవాలి. ఆడికి ఆ అంటే ఈ రాని సందర్భంలో నుంచే నూరిపోతున్నావు. ఏమని? బాగా చదవాలా. అట్టాలు ప్రారంభించే దినము నుంచి ఉద్యోగంలో చేరే వరకు తల్లిగా నువ్వు ప్రోత్సాహపరుస్తున్నావు, తండ్రిగా నువ్వు బాధ్యత తీసుకొని నడిపిస్తున్నావు. ఈ దినాల్లో 199 మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు బిడ్డలు ప్రోత్సాహపరిచారు. మరి దేవుడి స్తోత్రం. భక్తి చేయమని నేర్పుతున్నావా? దేవుడికి భయపడమని నేర్పుతున్నావా? జీవితంలో నా అనే అక్కడ రాకమునిపే నూరు పోస్తున్నావు బాగా చదవాలని. వాడు ఎల్కేజీ నుంచి ఉద్యోగంలో చేరావు, నువ్వు నిద్రపోవు. క్రైస్తవుడిగా దేవుడు నమ్ముకున్న నీవు భక్తి జీవితం నీ బిడ్డకి నేర్పిస్తున్నావా? దేవుడంటే భయం నేర్పిస్తున్నావా అని ఆలోచన చేస్తే 1% ఈ లోకంలో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్ల భయభక్తులు ఎలా దీవించబడతాడు? దేవుడు అంటే బైబిల్కి ఎలా పరిశుద్ధుడిగా జీవిస్తాడు? ఈ దినాల్లో మనం కలిగిన బిడ్డలు, కలిగిన కుమార్తెలు లోకములో చెడిపోయిన కారణం ఏంటో తెలుసా? వాడు చదవమని ప్రోత్సాహపరుస్తున్నావు కానీ దేవుడికి భయపడి చెప్పే మాటలు లేవు. దేవుళ్ళలో భక్తి నేర్పించే విధానం లేదు. భగవంతుడు మన జీవితాలు చూసేవాడిగా మారాలంటే నీ చదువును బట్టి దేవుడిని చూడడు, నీ హోదాను బట్టి దేవుడిని చూడడు, నీ డిగ్రీలు బట్టి నీ పట్టాలు బట్టి దేవుడిని చూడడం, భక్తిని బట్టి దేవుడు చూస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుని కుటుంబాలు చూడాలంటే, నీ బిడల వైపు దేవుడు చూసేవాడిగా మారాలంటే, ఈ లోకములో నువ్వు చదివించే పట్టాల బట్టి బియ్యను బట్టి దేవుడు చూడ్డు, భక్తి జీవితాన్ని బట్టి దేవుడు చూస్తాడు. దేవుడి పట్ల ఉన్న భయం కలిగినప్పుడు దేవుడు చూస్తాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కీర్తన గ్రంథం 33:19 చూద్దాం ఒకసారి. 33:19 బయట తీసుకో. యెహోవా దృష్టి ఆయన యందు భక్తి కలిగిన మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచున్నది. దేవుడి స్తోత్రం. సమాజంలో నీ కుర్రోలు గొప్పవాళ్ళు ఆశపడుతున్నా కానీ భగవంతుడు మన జీవితాలు చూడకుండా మనం దీవించుకోలేం.
దేవుడు మన జీవితాలు చూడకుండా ఎన్నడూ దీవెనకరంగా మారలేము. పరలోకంలో ఉన్న దేవుడు మన జీవితాలు చూడాలంటే, పరలోకంలో దేవుడు మన బిడ్డను ఆశ్రయించేవారిని చూడాలంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం ఉంటుంది, ఆయన దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను. దేవుడు స్తోత్రం. ఎవరు దేవుడు చూస్తారంట? ఎవరు చూస్తారంట? దేవుడి పట్ల భయము భక్తి కలిగిన వారి జీవితాలు. ఈ లోకంలో చాలా మంది దేవుడు చూడ కోరుకుంటారు కానీ భక్తి జీవితం చేయలేరు. మన జీవితాల్లో భక్తి ఏంట్రా? కూలికి ఎడతదా? ఉద్యోగం సంపాదిస్తే కూడొస్తుంది, వ్యవసాయ పనులకి వెళ్తే జీతం వస్తుంది. భక్తి చేస్తే మనకి ఏమవుతుందనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ఉంటుంది, పరలోకంలో ఉన్న దేవుడు మనస్సు నిన్ను చూసేదిగా మారాలంటే, పరలోకంలో ఉన్న దేవుడు నీ బిడ్డను చూసేవాడిగా మారాలంటే భాగవత అడుగుతూ ఉన్నాడు, ఎవరైతే నా పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారిని చూస్తా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చిన్న వయసు నుంచే బాగా చదవ నేర్పించే నీవు భయభక్తులు నేర్పించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు భక్తి జీవితం నేర్పించేవాడిగా ఉన్నావా? దేవుడంటే భయపడే జీవితం కలిగించావా? ఈ దినాల్లో చదవమని ఎల్కేజీ నుంచి ప్రారంభించి వాడు ఉద్యోగంలో వరకు కూడా కష్టపడే నీవు దేవుడు ఆశ్రయించబడేవాడు ఈ కొడుకు మారాలంటే, దేవుడు దీవునిగా నీ కుమార్తె మారాలంటే భగవంతుడు చూడాలి, దేవుడు చూడాలి. ఎలా చూస్తాడు దేవుడు? భక్తి జీవితం నేర్పించకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దేవుడికి భయపడేవాడే పాఠం నేర్పకుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, దేవుడు కనికరం పొందుకోవలసిన మన బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారు? ఎందుకు చెడు మార్గంలో ఉంటున్నారు? ఎందుకు వాడు దీవించకనసా? ఒక్కటేనండి, నువ్వు అది నేర్పించావు కానీ భక్తి నేర్పించాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుడు దీవుని కోరుకుంటారు కానీ భక్తి జీవితం నేర్చుకోరు. దేవుడు మా కుటుంబాలు దీవించాలండి, మా బిడ్డలను గొప్ప పొజిషన్లో ఉంచాలండి. నువ్వేమో చదువుల్లో ప్రోత్సాహపరుస్తూ ఉంటావు, లోకములో గొప్ప వర్గాలు పరిగెత్తిస్తుంటావు. దేవుడు అంటూ ఉన్న కుమారుని దీవించు. నేర్పించబడిన వారావా? భగవంతుడు మన జీవితాలు చూస్తే తప్ప జీవితాలు మారో. ఒకవేళ కన్నీళ్ళతో వచ్చావా, బాధలతో వచ్చావా, కష్టాలతో వచ్చావా, ఎవరు చూడాలని కోరుకుంటున్నావు? మనుషుల దేవుడా? ఈ లోకంలో చాలా మంది దేవుడు నమ్ముకున్నా మనుషు దృష్టిలో ఆశపడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు మా జీవితం చూస్తే బాగున్నావు, చుట్టాలు మా జీవితం చూస్తే బాగున్నావు, మా ఊరి పెద్ద మనసులో మేము ఉంటే బాగున్నావు అనుకుంటారు. కానీ లోకమంతా నీ వైపు చూసిన జీవితం మార్చబడదు. ప్రపంచమంతా నీ వైపు చూసినా నువ్వు కష్టాల్లోంచి బయటికి రాలేవు, నీ సమస్యలోంచి బయటికి రాలేవు, నీ బాధల్లోంచి బయటికి రాలేవు. ఎవరు చూస్తే నీ బాధల్లో బయటకు వస్తావో తెలుసా? సృష్టికర్త దేవుడు. దేవుడు స్తోత్రం. కోరుకో దేవుడిని ఓ మానవా, కోరుకో దేవుడిని ఓ మానవా. లోకమంతా నీ వైపుగా చూసినా లోకమంతా నీ వైపుగా చూసినా
హల్లెలూయా. భగవంతుడు చూడమనుకుంటూ నువ్వు నీ పనులు వెళ్ళిపోతున్నావా? చూడ్డం. ఎవరైతే భక్తి జీవితం నేర్చుకుంటారో, భగవంతుడికి భయపడుతూ జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారో వారి జీవితాలు దేవుడు చూస్తాడు. ఈనాడు చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే భక్తి జీవితం నేర్చుకునే స్వభావం కలిగి లేరు. భక్తి వాళ్ళు ఏంటి అనుకునే చాలా మంది ఉన్నారు. మన జీవితాల్లో దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారిగా బ్రతికేవారిగా మారితే భగవంతుడు మన జీవితాలు చూస్తాడు. లోకమంతా నీ వైపు చూసిన జీవితాలు మార్పు రాదయ్యా. ఎవరు చూస్తే నీ జీవితం మారుతుంది, ఎవరు చూస్తే నీ బతుకులో వెలుగొస్తుంది, ఎవరు చూస్తే నీ కష్టాల్లోంచి బయటకు వస్తావు, ఎవరు చూస్తే రోగంలోంచి బయటకు వస్తావు భగవంతుడు చూడాలా. ఈరోజు నువ్వు ఎవరు చూడ కోరుకుంటున్నావు? దేవుడున్నా మనుషుల్లా? అధికారుల వైపు చూసిన జీవితంలో మార్పు రాదు, రాజకీయ నాయకుల వైపు జీవితంలో మార్పు రాదు. హృదయంలో నెమ్మది రావాలంటే, మనసులో నెమ్మది కలిగే వారిగా మారాలంటే, ఒంటికి ఆరోగ్యం రావాలంటే, నోటికి ఆహారం రావాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, జీవితంలో గొప్ప స్థానం కలిగే వారిగా మారాలంటే ప్రతి మనిషి కూడా దేవుడు చూసాడు కోరుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఆ దేవుడు మన జీవితాలు చూసేవాడిగా మారాలంటే డబ్బిస్తే మారడం, ధనమిత్తే దీని వైపు చూడడం, భక్తి జీవితం దేవుడికి చూపించాలా, విశ్వాసాన్ని దేవుడికి చూపించాలా. దేవుడు అంటే భయపడుతూ పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ దేవుడి పట్ల ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండి విశ్వాసముతో నువ్వు మోకరించి ప్రార్థించేవాడుగా మారుతూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు చూస్తాడు, నీ స్థితిగతులు దేవుడు చూస్తాడు. ఈనాడు చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే భగవంతుడు చూసే ఆలోచన కలిగి ఉంటారు కానీ భక్తి జీవితాలు గొప్పవారిగా మార్చబడలేరు, విశ్వాసములో దేవుడు ఉంచేవారిగా ఉండలేరు. ప్రేమైన దైవజనమా, దేవుడు వాక్యం మనతో అంటుంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా జీవి ఎంతమంది బిడ్డలు కలిగి ఉన్నాడు? 7 అనుకుంటూ ఉన్నారు. మా పనితనం రాజుగారు చూడాలి, మేము చేస్తున్న ప్రతి పని రాజుగారు చూసేవాడు మారనుకుంటున్నారు. దావీదు అనుకుంటున్నాడు, నా భక్తి జీవితం ప్రభువు చూడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 7 అనుకుంటున్నారు, మమ్మల్ని రాజుగారు చూడాలి, మా జీవితాలు రాజుగారు చూడాలి అనుకుంటూ ఉంటుంటే దావీదు అంటున్నాడు, నా భక్తి జీవితం దేవుడు చూడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో భక్తి మనుషులు మెప్పించేది కాదు, మనుషుల కోసం భక్తి జీవితం చేయలేదు, సేవకుల కోసం భక్తి జీవితం చేయలేదు, లోకం కోసం భక్తి జీవితం చేయలేదు. నా జీవితాన్ని దేవుడు చూడాలి, నా బ్రతుకుని దేవుడు చూడాలి. నా జీవితాన్ని దేవుడు చూడగలిగితే, నా బ్రతుకు దేవుడు చూడగలిగితే ఏ విలువ నా జీవితంలో లేదో, ఏ ఆశీర్వాదం నా జీవితంలో లేదో, ఏ పేరు నా జీవితంలో లేదో, నా దేవుడు చూడగలిగే ధనాన్న నీ ఎలా మార్చబడతానంటే రాజుగా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటూ ఉన్నారు, రాజుగారు మమ్మల్ని చూడాలి. దేవుడి స్తోత్రం. వారి విరివిరి మనసు మనం గమనించినట్లయితే భక్తి జీవితం నేర్చుకుంటూ, విశ్వాస జీవితం నేర్చుకుంటూ, ప్రార్థన జీవితం నేర్చుకుంటూ, మోక అనుభూతిని నేర్చుకుంటూ పరలోకంలో ఉన్న దేవుడు చూడ కష్టపడుతూ ఉన్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు దావీదుని చూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వైపు దేవుడు చూడలేక భక్తి కలిగిన జీవితం కనబడుతుంది. దావీదు వైపు దేవుడు చూడలేక తెలుసా విశ్వాసం కనబడుతుంది. దావీదు వైపు దేవుడు చూసినప్పుడు దేవుడు అంటే భయపడేవాడిగా, పరిశుద్ధ జీవితం గడప ఆశ కలిగిన వాడిగా దావీదు దేవుడు కనబడిన మరుక్షణమే దేవుడు అనుకున్నాడు, ఇతని జీవితం ఏం చేయాలంట? మార్చాలి. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు ఏ కన్నీరుతో ఈ స్థలంలోకి వచ్చావు? ఏ బాధను బట్టి స్థలంలోకి వచ్చావు? కన్నీళ్ళతో కాపురం చేస్తున్నావా? రోగంతో బాధపడుతున్నావా? అప్పుల్లో బాధపడుతున్నావా? సమస్యల్లో బాధపడుతున్నావా? అయితే దేవుని జీవితం చూడాలంటే నీ భక్తి దేవుడు చూపించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ భక్తి మనుషులు కాదు, లోక సేవకులు కాదు. ఎంతమంది సేవకులు నీ వైపు చూసినా జీవితం మారదు. ఎంతమంది పెద్దలు నీ వైపు జీవితం మారదు. మన భక్తి దేవుడు చూడాలి, మన విశ్వాసము దేవుడు చూడాలి. ఎవరైతే విశ్వాసముతో నా భక్తి జీవితం పెంచుకుంటాను, నా విశ్వాసం పెంచుకుంటాను చెప్పి మోక అనుభూతిలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారి జీవితాలు భగవంతుడు చూస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితాన్ని దేవుడు చూసిన తర్వాత అతని జీవితాలను బాగా పరిశీలన చేసినట్లయితే కృపతో నింపబడ్డాడు, దీవెనతో నింపబడ్డాడు, ఐశ్వర్యంతో నింపబడ్డాడు, పేరు కలిగిన వాడిగా మార్చబడ్డాడు. గొప్ప స్థానంలో కారణం తెలుసా? ఒక్కటేనండి, దేవుడి పట్ల భయభక్తుల జీవితం ప్రభుకు చూపించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దైవజనమ, లోకమంతా నీ వైపు చూసినా నీ కన్నీళ్ళు ఆగబడవు. ఎవరు చూస్తే నీ జీవితం మారుతుందో, ఎవరు చూస్తే నీ కుటుంబాలు కట్టబడతాయో, ఎవరు చూస్తే నీ భర్త మారు మనసు కలిగి ఉంటాడో, ఎవరు చూస్తే నీ అప్పుల్లోంచి బయటకు వస్తావో, ఎవరు చూస్తే సంతాన భాగ్యం కలుగుతుందో, ఎవరు చూస్తే రోగం కొట్టివేయబడుతుందో, ఎవరు చూస్తే నోటికి ఆహారం దొరుకుతుందో, ఆ దేవుడు చూసేవాడిగా మారాలంటే నువ్వు చెయ్యాలి భక్తి జీవితం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యవన కాలంలో ఉన్న యేసేపు జీవితాన్ని మనం బాగా పరిశీలిస్తే చిన్న వయసులో నుంచే ప్రార్థన జీవితంలో ముందుకెళ్తున్నాడు. చిన్న వయసులోనే దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్నదమ్ములందరూ కూడా లోక భక్తిలో ఉంటూ ఉంటే చిన్నవాడిగా ఉన్న యేసేపు దేవుడి భక్తిలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు చిన్న వయసులో నుంచి భక్తి జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అన్నదమ్ములు హేళన చేయడం ప్రారంభించారు, లోకం హేళన చేయడం ప్రారంభించింది. దేవుడి భక్తి ఏమవుతుందిరా? ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, వ్యవసాయం చేస్తే ఒడ్లు వస్తాయి, వ్యాపారం చేస్తే ఏమవుతుందమ్మా? దేవుడి స్తోత్రం. భక్తి చేస్తే నీకేం వద్దరా బేటా? దేవుడి స్తోత్రం. శరద మ్యాసి హోరా మైకాంతర అభిషేక మారజాంతర అభిషేక లిహాంతర హోరహాంతర అభిషేక మారప మెజమా చెజమే. హల్లెలూయా. 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 యేసేపు చిన్న వయసులో భక్తి జీవి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు హేళన చేశారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న వయసులోనే భక్తి జీవితాన్ని కలిగి ఉండి, విశ్వాసాన్ని కలిగి ఉండి, దేవుడంటే భయపడేవాడిగా ఉండి, చిన్న వయసులో మోకాలతో ప్రార్థించేవాడిగా మారుతూ ఉన్నప్పుడు ప్రతి మనుషులను జీవిత హేళనగా మార్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో చిన్న వయసులో భక్తి జీవితాన్ని కలిగి ఉండి ఎవరైనా కనబడి హేళన చేస్తూ ఉంటారో అంత భక్తి మనకు వద్దమ్మా. ఆదివారం వెళ్ళామా చాలు, 6 రోజులు లోకంలో పరిగెడదాం, 6 రోజులు లోక పనుల్లో మునిగిపోదాం. ఆదివారం మాత్రం భక్తి జీవితాన్ని కలిగి ఉందాం, దేవుని ఆరాధిద్దాం, దేవుడికి ప్రార్థన చేద్దాం. మిగతా 6 రోజులు ప్రార్థన మనకు వద్దు. మిగతా 6 రోజులు దేవుడికి ఆరాధనకు అవసరం లేదు. ఆదివారం ఏం చేయాలంటే మనం భక్తి జీవితం చేద్దాం. దేవుడి స్తోత్రం. ప్రేమైన దైవజనమా, జీవిత కాలం అంతా దేవుని ఆరాధించే మనసును కలిగి ఉన్నావా? జీవిత కాలం అంతా ప్రతి క్షణం కూడా దేవుణ్ణి భక్తి చేసేవాడిగా మారావా? కేవలం ఆదివారం మాత్రమే ఆరాధనకి వెళ్ళి ఆ గంట తర్వాత 6 రోజులు కూడా లోకములో కలిసిపోతున్నావా? మన జీవితాలు మారాలంటే, బ్రతుకు మారాలంటే ఎన్నాళ్ళు భక్తి చేయాలి? ఎంతకాలం భక్తి చేయాలి?
ఆదివారం భక్తి జీవితం కలిగి ఉండాలా? మిగతా 6 రోజులు భక్తి వద్దా? యేసేపు జీవితాన్ని మనం బాగా పరిశీలన చేసినట్లయితే చిన్న వయసు నుంచే ప్రార్థించేవాడిగా ఉన్నాడు. చిన్న వయసు దేవుడి పట్ల భయభక్తులు కలిగేవాడిగా ఉన్నాడు. చిన్న వయసు నుంచే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు అతని జీవితాన్ని బాగా పరిశీలిస్తే భక్తి కలిగిన అడుగుతలేదు కానీ రాజుగా వాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మునిగిపోయేవారు, లోకం కోరుకున్నవారు బానిసలుగా మారితే దేవుని కోరుకున్నవాడు, ప్రార్థన కోరుకున్నవాడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, చిన్న వయసులో దేవాలు కావాలని దేవుని ఆరాధించేవాడు జీవితాన్ని బాగా పరిశీలిస్తే ఐగుప్తు దేశములో రాజుగా మన దేవుడు స్తోత్రం. అతని భక్తి జీవితం దాసుడిగా మార్చలేదు కానీ రాజుగా మార్చింది. తన భక్తి జీవితం దాసుడిగా ఉంచలా. దేవుడు యేసేపు వైపు చూస్తున్నప్పుడు, అతని అంతరంగ వైపు చూస్తున్నప్పుడు శ్రమలో కూడా దేవుడు చేయి విడిచిపెట్టకుండా, బాధల్లో ప్రభు చేయి విడిచిపెట్టకుండా, విశ్వాసములో జారిపోకుండా దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా దేవుడి కనబడిన మరుక్షణమే ఐగుప్తులో ఉన్న యేసేపు జీవితం ఎలా తెలుసా? రాజుగా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన జీవితంలో భక్తి నేర్చుకుంటున్నావా? ప్రార్థన నేర్చుకుంటున్నావా? విశ్వాసం నేర్చుకుంటున్నావా? మోకాలు ప్రార్థన నేర్చుకుంటున్నావా? నేర్చుకునేవాడు నువ్వు మారగలిగితే జీవితాన్ని మార్చే దేవుడు నీ పక్కకు వస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఆదివారం మాత్రమే మందిరికి పోయినాలు, పాటల పాడు అయిపోయింది చాలు. 6 రోజులు కప్పుల్లో పప్పులు తిరుగుతాం, అన్ని విషయాల్లో పాల్గొందాం. మరలా ఆదివారం వస్తుంది, అప్పుడు ఏం చేద్దామంటే నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటా యేసయ్యా. ఆదివారం అయిపోయింది కదా, ధనముంటే నాకు చాలు యేసయ్యా, నా లోకముంటే చాలు యేసయ్యా. డబ్బులు కావాలి, సినిమాలు కావాలి, పేకాట కావాలి, ఆదివారం అయిపోయిన తర్వాత అందరూ కావాలి, నువ్వొద్దు, లోకము కావాలి, నువ్వొద్దు, చుట్టాలే కావాలి, లోకము ఆచారాలే కావాలి. ఎటువంటి భక్తి చెయ్యాలో దేవుడు అంటాడు, ఎటువంటి భక్తి చెయ్యాలో దేవుడు అంటాడు. ఏక మనసుతో దేవుడితో, ఏక మనసుతో దేవుడతో పిలిచేవాడిగా ఉండాలిగా, కొనసాగేవాడిగా నడవాలిగా, పిలిచేవాడిగా ఉండాలిగా. హల్లెలూయా. చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే కష్టం రాగానే ఒకరు ఎదుగుతారు, ఎవరినే? సిద్ధాంతిని. వా, ఏం భక్తులు రా మన దేవుడి స్తోత్రం. ఇంట్లో ఏదైనా కార్యం బ్రేక్ అయిందా డైరెక్ట్గా చూడండి మరి సిద్ధాంతి నడదోలా, లేకపోతే రాజమండ్రా, లేకపోతే హల్లెలూయా. నీ తండ్రిని ఏం చేస్తావు? చేతకానుడా? కుటుంబంలో కష్టాలు ఎవరు ఎదుగుతున్నావు? నీవు
నీ ఇంట్లో అవస్థ వచ్చినప్పుడు, ఒంట్లో పనికిత వచ్చినప్పుడు, కుటుంబంలో మేలు ఆగుతున్నప్పుడు ఎతకవలసిన దేవుని భక్తులు వెతకకుండా లోకములో సిద్ధాంతులు శాతములు ఎత్తుక్కొని మరింతగా ఎడుతున్నారు కదరా. దేవుడి స్తోత్రం. ఈ దినాల్లో చాలా మంది భక్తులుగా ఏడ్చింది. దేవుడి మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, ధైర్యం లేకుండా పిరికి బందగా మారి కుటుంబంలో కష్టం రాగానే సిద్ధాంత మనిషిని వెతుక్కుంటూ వారు చూసేవాడిగా, వారు చూస్తా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యేసేపు జీవితంలో కష్టాలు రాలేదా? యేసేపు జీవితంలో బాధలు రాలేదా? యేసేపు జీవితంలో అవమానం రాలేదా? కష్టాల్లో కూడా భక్తి జీవితం వదిలిపెట్టలా, కష్టాల్లో కూడా విశ్వాసం వదిలిపెట్టలా. కష్టాల్లో దేవుడు నమ్ముకొని ప్రభువు మీద ఆధారపడి విశ్వాసముతో ప్రార్థన జీవితం కలిగి ఉండి కనిపెట్టి ప్రార్థించేవాడుగా మారుతున్నప్పుడు అతని జీవితాన్ని మనుషులు చూడలేదు కానీ దేవుడు చూశాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అతని జీవితాన్ని దేవుడు చూసిన తర్వాత గొప్పవాడిగా మార్చబడ్డాడు. కష్టాలు తొలగించబడ్డాయి, బాధలు తొలగించబడ్డాయి. అవమానించి అన్నదే కాడుకు మొక్క దేవుడు చేశాడు. తెలుసా? ఎందుకో తెలుసా? భక్తి జీవితం కలిగిన వారి జీవితాలు గొప్ప స్థాయిలో ప్రకటిస్తాడు. దేవుడి స్తోత్రం. ఒక దావీదు జీవితం చూసినా, యేసేపు జీవితం చూసినా వారి జీవితం ఎందుకు గొప్పగా పాత్రిస్తా? భయభక్తుల జీవితం ప్రభువు చూపించారు. ఊజు దేశంలో యోబు జీవితాన్ని మనం బాగా పరిశీలన చేస్తే దేవుళ్ళలో భయభక్తులు లేనివాడప్పుడు గొప్పవాడిగా మారలా. దేవుడిలో భయభక్తులు లేనప్పుడు, విశ్వాసము లేనప్పుడు, చెడు మార్గంలో జీవితాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఊబు దేశంలో ఉన్న యోబు జీవితం గొప్పగా మార్చవల్ల అతను సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతను విశ్వసించేవాడిగా మారుతున్నప్పుడు ఆ ఊజు దేశంలోనే యోబంత గొప్పవాడు మరొక లేడు. దేవుడి స్తోత్రం. ఎలా మారింది జీవితం యోబుది? తాత ఆస్తి ఇచ్చాడా? అమ్మమ్మ ఆస్తి పంచిపెట్టిందా? నాన్న ఆస్తి పంచిపెట్టాడా? పేదవాడిగా ఉన్న యోబు జీవితంలో గొప్పగా మారే అవకాశం దేవుడు దయచేశాడు. ఎందుకో తెలుసా? భయభక్తుల జీవితం ప్రభు చూపించాడు. దేవుడికి ఏది ఇష్టమో లేదు వదిలిపెట్టాడు. చెడు మార్గాన్ని విడిచిపెట్టాడు, లోక మార్గాన్ని విడిచిపెట్టాడు, పాప మార్గాన్ని విడిచిపెట్టాడు. దేవుడు అంటే భయపడేవాడుగా మారాడు. భక్తి జీవితం నేర్చుకున్నాడు. మోకాలతో ప్రార్థించేవాడుగా మారి ఉన్నాడు. అలా భక్తి జీవితం నేర్చుకున్నప్పుడు, మోకాలతో ప్రార్థించినప్పుడు, చెడు మార్గం విడిచిపెట్టేవాడు మారుతూ ఉన్నప్పుడు అతని జీవితాన్ని దేవుడు చూశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పటిదాకా పేదవాడుగా ఉన్న యోబు జీవితాన్ని బాగా పరిశీలిస్తే ఎప్పుడైతే భక్తి జీవితం నేర్చుకున్నాడో, ప్రార్థన జీవితం నేర్చుకున్నాడో, విశ్వాసముతో నా జీవితాన్ని దేవుడు మారుస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు, నేను గొప్పవాడు అవుతానని నమ్మకంతో ప్రార్థించాడో ఆ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. ఆ విశ్వాసమును దేవుడు చూస్తాడు. అతను చేస్తున్న భక్తి జీవితాన్ని, అతను దేవుడి పట్ల ఉన్న భయభక్తులు దేవుడు చూస్తున్నప్పుడు ఆ ఊజు దేశంలో పేదవాడుగా ఉన్న యోబు జీవితాన్ని గొప్పగా దేవుడు మార్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంత లంచం దేవుడికి ఇచ్చాడు చెప్పాలా? ఎంత లంచం ఇస్తే దేవుడు గొప్పవాడిగా మార్చాడు? ఎన్ని కోట్లు దేవుడికి ఇస్తే యోబుని గొప్పవాడిగా మార్చాడు? ఎంత లంచం దేవుడికి పెడితే యోబు జీవితం గొప్పగా మార్చబడింది? హల్లెలూయా. ఇచ్చాడండి మారిన మనసు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో, హృదయం మార్చుచి ఈ చెడు పని జీవితం నాకు వద్దనుకున్నాడో, దేవుడంటే భయపడుతూ చెడుకు దూరంగా మారిపోతూ విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటూ మోకాలతో ప్రార్థన చేస్తూ, నా తండ్రి లోకమంతా జీవితం మారదయ్యా. ఎందరో చుట్టాల్లోకి ఉన్నారు, ఎందరో బంధువుల్లోకి ఉన్నారు, ఎందరో రాజకీయ నాయకుల్లోకి ఉన్నారయ్యా. వాళ్ళందరూ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారయ్యా. నా జీవితం మారలేదు, నా బ్రతుకు మారలేదు, నా స్థితిగతులు మారలేదు, నా తలరాత మారలేదయ్యా. నువ్వు చూడు నాయన. దేవుడు స్తోత్రం. ఒకప్పుడు యోబు గారు ఊరు పెద్ద ఆశపడేవాడు, చుట్టాలు ఆశపడేవారు. అర్థమైపోయింది, లోకమంతా నా వైపు చూసి నా జీవితం మారదు, నా బంధువుల వైపు చూసి నా జీవితం మారదు, నా చుట్టాల జీవితం మారదు. దేవుడు నా జీవితాన్ని చూడగలిగితే, భగవంతుడు నా జీవితాన్ని చూడగలిగితే, ఆయన చూసేవాడిగా మారాలంటే నేను భక్తిపోడిగా మారగలిగితే,
నా మోకాల మీద ప్రార్థించేవాడు నేను మారగలిగితే దేవుడు మనసు మార్చుకుంటాడు, దేవుడు ఆలోచన మార్చుకుంటాడు. ఎక్కడో కోట్ల కిలోమీటర్లో ఉన్న దేవుడు మనసు మన జీవితాల వైపు తిప్పేవారిగా మారాలంటే, మన భయభక్తులు ఎవరు చూపించాలంటే దేవుడికి. దేవుడు స్తోత్రం. యోబు దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడిగా నేర్చుకొని, భక్తి జీవితాన్ని నేర్చుకొని, విశ్వాస జీవితం నేర్చుకొని ప్రార్థించేవాడిగా మారుతూ ఉన్నప్పుడు అతని జీవితాన్ని దేవుడు చూసి ఆస్వాదించాడు. ప్రేమ దైవజనమా, ఈరోజు నీ జీవితం గొప్పగా అనుకుంటున్నావు, కానీ భక్తి జీవితం నేర్చుకుంటున్నావా? ప్రార్థన జీవితం నేర్చుకుంటున్నావా? ఆదివారం భక్తి చేస్తున్నావా? ఆ రోజు లోక పనులకు వెళ్ళిపోతున్నావా? మన జీవితాలు ఆస్వాదించబడాలంటే భక్తి జీవితం నేర్చుకోవాలి. మన జీవితాలు దేవునికరంగా ఉండాలంటే మన పనులు చేసే ప్రతి కార్యక్రమంలో దేవుడికి భయపడాలి. ఎవరైతే దేవుడికి భయపడుతూ భక్తి జీవితం నేర్చుకుంటూ ఉంటారో వారి జీవితాలు దేవుడు చూస్తాడు, వారి కుటుంబాలు దేవుడు చూస్తాడు. ఒక దావీదు జీవితం గమనిస్తున్నా, యోబు జీవితం గమనిస్తున్నా, ఇతర జీవితం గమనిస్తున్నా. ఎందుకు వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి? ఎందుకు వారు రాజులుగా మార్చబడ్డారు? ఎందుకు వారు గొప్పవారుగా మార్చబడ్డారంటే వారి జీవితాల్లో భక్తి జీవితం యేసయ్య చూశాడు. దేవుడు స్తోత్రం. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలవరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలవరిలో బలియాయెను. బలియనవానికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలియనవానికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము ధర్మము యేసుతో జీవితం, ధర్మము ధర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, స్వేదమైపోవాలి నా యేసుతో. భక్తి జీవితం లేకుండా దేవుని కోరుకుంటున్నావా? ఎంతకాలం మందునికి వచ్చిన ఈ ఆశ్రయం కలగదు. భక్తి జీవితం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, విశ్వాసము లేకుండా నువ్వు 100 వారం ఇక్కడికి వచ్చిన కార్యం జరగదు. దేవుడి స్తోత్రం. నువ్వు ఎంత డబ్బు ఇక్కడికి వచ్చి కార్యం జరగదు. ఐఎమ్ గ్యారంటీ. నువ్వు కోటి రూపాయలు ఇచ్చిన దేవుడు కార్యం చేయడు. నేర్చుకోవాలి ఏంటంటే భక్తి జీవితం. దేవుడి స్తోత్రం. ఎవరైతే ప్రార్థన జీవితం నేర్చుకుని మోకరిస్తారో అద్భుతాలు చూస్తారు. నీ మనసు దేవుడికి ఇచ్చి, హృదయం దేవుడికి ఇచ్చి ఆరాధించి మారాలా? ఎంతకాలం లోకంలో తిరుగుతావు? కుటుంబం అంతా కన్నీరుతో ఉన్నా, రోగంతో ఉన్నా, బలహీనతో ఉన్నా ఇంకా లోకంలో జురుకుంటూ రా బయటికి. ఎంతకాలం మొదలెట్టుకుపోతావు? కష్టాలు జీవితంలో వస్తున్నా సినిమాలు చూడడం మాట్లేదు, టీవీ చూడడం మాట్లేదు, కష్టాలు పడుతూనే ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఎలా నీ జీవితం మారుతుంది? భక్తి జీవితం తెచ్చుకోవాల్సిన మనుషులు లోకంలో జారిపోతూ ఉన్నప్పుడు కష్టాల్లో బయటకు రాలేం. ప్రేమ దైవజనమా, యేసేపు కష్టాల్లో బయటకు వచ్చాడు, దావీదు కష్టాల్లో బయటకు వచ్చాడు, యోబు పేదరికంలో కారణం ఇస్తా భక్తి పరులుగా మారేత దీవించబడ్డా. నువ్వు భక్తిపరుడుగా మారకుండా దేవుడిని దీవించలేడు. నువ్వు విశ్వాసగా మారకుండా దేవుడిని దీవించలేడు. నీ కన్నీరుతో నువ్వు ప్రార్థించేవాడిగా మారకుండా దేవుడు దీవుని పొందుకోలేవు. ఒక మనిషిని దేవుడు దీవించేవాడిగా మారాలంటే, ఓ కుటుంబాన్ని దేవుడు దీవించేవాడిగా మారాలంటే భయభక్తులు కలిగిన జీవితాలు మారాలా. ఏ కుటుంబం అయితే భయభక్తులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందో, ఏ కుటుంబం అయితే దేవుడి పట్ల భక్తిని కలిగి ప్రార్థించేవారిగా మారుతూ ఉంటారో వారి జీవితాలు దేవుడు వెలుగు దయచేస్తారు. కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఉన్న జీవితాలు బయట తీసుకొస్తాడు. మన దేవుడు మన వైపు చూడాలంటే భక్తి జీవితం ప్రభు కనపరచాలి. దేవుడి స్తోత్రం. లోకమంతా నీ వైపు చూసిన జీవితాలు మార్చబడవు. దైవజనమా, ఎంతమంది నువ్వు కండబలం కలిగి ఉన్నా, చదువు బలం కలిగి ఉన్నా, జ్ఞానం కలిగి ఉన్నా, బలమైన బలగాన్ని కలిగి ఉన్నా, నీ జీవితానికి మేలు జరగాలంటే, నీ కుటుంబంలో మేలు జరగాలంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నీ వైపు చూసేవాడిగా మారాలంటే ఒకే ఒక పని చేయాలి. అదేంటో తెలుసా? దేవుడు పట్ల భక్తి కలిగిన జీవితం ప్రభుకు చూపాలి. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 145:19 చూద్దాం ఒకసారి. 145:19.
చదవాలా? తన యందు భయభక్తులు గలవారు కోరిక ఆయన నెరవేర్చు. కోరిక తప్పకుండా దేవుడి స్తోత్రం. ఎవరు తీరుతారంట? దేవుడి పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక ఎవరు నెరవేరుతారు? బిడ్డల కోసం వచ్చావా? అప్పులు బాధలతో వచ్చావా? మార్పు లేని భర్తను బట్టి ఏడుస్తూ వచ్చావా? తాగుబోతు బిడ్డలు బట్టి ఏడుస్తూ వచ్చావా? అయితే నీ కోరిక నెరవేర్చబడాలంటే, దేవుడు చేసేవాడిగా మారాలంటే ప్రభు అంటున్నాడు, ఎవరైతే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు నెరవేర్చును. దేవుడి స్తోత్రం. నీ జీవితం అనుకున్న కార్యం జరగాలంటే, అనుకున్న మేలు జరగాలంటే, దేవుడి ద్వారా మేలు పొందుకునేవాడిగా మారాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, భక్తి జీవితంతో ముందుకు వెళ్ళాలా. నీ కార్యాలు దేవుడు చేసేవాడిగా మారాలనుకున్న వ్యక్తివైతే మారు. నువ్వు నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసేవాడిగా అనుకున్న వ్యక్తిగా అయితే నువ్వు మారాలి. ఏ మార్గంలో నువ్వు ఉన్నావో, ఏ మార్గంలో ప్రయాణం అవుతున్నావో ఆ మార్గాన్ని విడిచిపెట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటే దేవుడు వాక్యం అంటుంది, నీ కార్యాలు జరిగిస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, కుటుంబాన్ని మారుస్తాను, బ్రతుకును మారుస్తాను, నీ వ్యాధిని పోగొడతాను, అప్పులు దూరపరుస్తాను, భర్తను మారుస్తాను, బిడ్డలు మారుస్తాను, కుటుంబాన్ని మారుస్తాను, నేను తలగా ఉంచే స్థితి నేను దయచేస్తాను. దేవుడు స్తోత్రం. ఎప్పుడో తెలుసా? భక్తి జీవితం దేవుడు చూపించినప్పుడు. ప్రేమైన దైవజనమా, ఈ దినాల్లో దేవుడి ద్వారా మేలు కోరుకొచ్చిన నీవు భక్తి జీవితం దేవుడు చూపించేవాడిగా మారకపోతే జీవితకాలం అంతా వచ్చిన దేవుడి కార్యం చూడలేవు. నువ్వున్న మార్గంలోంచి బయటికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఆదివారమే దేవుడు మందిరంకి వెళ్ళి మిగతా 6 రోజుల్లో కబ్బుల్లో, పప్పుల్లో, సినిమాలో, షికారులో మునిగిపోయి మరలా నువ్వు ఆదివారం భక్తి ఏంటికి ప్రయోజనం? దానివల్ల నీకు ఏంటి ఉపయోగం? ప్రతి దినము నీరు పోయి మొక్క బతకదే. ఒక మొక్క బ్రతకాలంటే ప్రతి దినం ఒక్కో నీరు పోసేవాడిగా మారాలి. జీవితం ఫలభరితంగా మారాలంటే, బ్రతుకులు ఫలభరితంగా బ్రతుకులు ఫలభరితంగా మారాలంటే మన జీవితంలో ప్రతి దినం ఏం చేయాలంటే భక్తిని చూపించాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 3 యవనస్తులు దేవుని నమ్ముకున్నా, వారి జీవితంలో దేవుని గాఢంగా ప్రేమించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు భక్తి జీవితంలో ఉండగానే బహు ప్రమాదం వచ్చింది. దేవుడి స్తోత్రం. దేశంలో బానిసగల 3 యవనస్తులతో అంటున్నారు, దేవుడికి ప్రార్థించే వరకు మీరు ఉండకూడదు, దేవుని ఆరాధన ఉండకూడదు అనే శాసనం వచ్చినప్పుడు ఆ యవనస్తులు అంటూ ఉన్నారు, మేము జీవము కలిగిన దేవుడికి ప్రార్థించే వరకు ఉన్నాము కాబట్టి మా ప్రాణం పైన ఏం చేయము? ప్రార్థన మానం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారమే ఫంక్షన్ మనకి, అవునా? అబ్బా ఏం కొట్టారు శ్వాస. దేవుడి స్తోత్రం. ఆదివారమే చుట్టాలింటికి, ఆదివారమే మన పనసలకి, ఆదివారమే సినిమా థియేటర్లకి, ఆదివారమే పప్పలు వండుకోవడం, ఆదివారం అన్ని పనులు. దేవుడి స్తోత్రం. ఎలా బాగుపడతావు నీవు? ఒరే మీ ప్రాణాలు అగ్నిగుండంలో పడేస్తారా అంటే వాళ్ళు అంటున్నారు, మా ప్రాణాలు పోయిన పర్వాలా, మేము జీవం ఏం చేస్తామంటే భక్తి చేస్తాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో దేశములో బానిసలుగెళ్ళ యవనస్తుల జీవితాలు గమనిస్తే యవన కాలములో దేవుణ్ణి కలిగిన వారుగా వారు ఉన్నారు. యవన కాలములో భక్తి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. యవన కాలంలో దేవుడి పట్ల ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. అటువంటి యవనస్తుల జీవితాల్లో భయంకరమైన శాసనం వచ్చినప్పుడు కూడా వారి జీవితాల్లో ప్రార్థన మానుకోలేదు, భక్తి జీవితాన్ని మానుకోలేదు. విశ్వాసంలో జారిపోకుండా వారు రాజుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ముగ్గురిని ఎక్కడ పడేశారంటే అగ్నిగుండంలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అగ్నిగుండములో పడేసిన జీవితాలు మనుషులెవ్వరూ కాపాడలేకపోయారు. కానీ ఒక ఆయన చూసి ఎవరన్నైనా కొడదాం. దేవుడి స్తోత్రం. తన జీవితంలో దేవుడికి అనుకున్న వారి జీవితాలు పరలోకంలో దేవుడు చూస్తుండగానే వారు అగ్నిగుండములో పడేసిన మనుక్షణమే వారి పక్షం ఎవరొచ్చారంట? సృష్టికర్త తండ్రి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో ఉండే దేవుని మనసు ఎవరు కలిగిచ్చేశారు? ఎవరు కలిగిచ్చారు? యవనస్తులు. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుని మనసు కరిగేలా వారి జీవితాలు మార్చుకున్నారు. పరలోకంలో ఉండవలసిన దేవుని భూమి రప్పించే ప్రయత్నం చేస్తారు. అయ్యా మా జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు కావాలి తండ్రిని ప్రార్థించేవారుగా మారారు.
రాజుగారి మాటలకు భయపడకుండా వారి జీవితాలు భక్తిని మరింతగా పెంచుకున్నారు. అగ్ని వంటి మంటల్లో వారి జీవితాలు పడిపోయిన మరుక్షణమే వారు కాలిపోకుండా చనిపోకుండా వారి కోసం పరలోకంలో దేవుడు ఎక్కడ వచ్చారంటే ఆ రెక్కల కింద మనం భద్రపరిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో భక్తి జీవితంలో వెళ్ళిపోయి ఏదో ప్రాపుల మీద ప్రార్థన మానతం అంతే. భక్తి జీవితంలో వెళ్ళిపోతున్నా ఏదో సమస్య వచ్చింది, అలా ఏం చేయమను, ఏం చేయము, ప్రార్థన చేయం. దేవుడి స్తోత్రం. భర్త మీద కోపం వచ్చిన ప్రార్థన మానేస్తాం, బిడ్డల మీద కోపం వచ్చిన ప్రార్థన మానేస్తాం, చుట్టాల మీద ప్రార్థన మానేస్తాం. దేవుడి స్తోత్రం. వారి జీవితంలో ప్రమాదమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భక్తి జీవితం నిలకడగా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉన్నారు, ప్రార్థించేవారిగా ఉన్నారు. వారి విశ్వాసం ఏంటి తెలుసా? మేము ఏ దేవుని అయితే నమ్ముకున్నామో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆయన అగ్నికి అప్పగించేవాడు కాదు, కష్టానికి అప్పగించేవాడు కాదు, బాధలకు అప్పగించేవాడు కాదు. కష్టాల్లో ఉన్న జీవితాలను, బాధల్లో ఉన్న వారి జీవితాలను కన్నీలో విడిపించే దేవుడిగా నమ్మి వారు భక్తితో ప్రార్థించినప్పుడు వారి కోసం ఎవరు వచ్చారంటే సృష్టికర్త దేవుడు. దేవుడు స్తోత్రం. నీ కొరకు నీ ఇంట్లోకి దేవుడు వచ్చేవాడిగా మారాలంటే భక్తి జీవితం ప్రభు చూపించు. సమస్యల్లో వెళ్ళిపోతున్నావా, బాధల్లో వెళ్ళిపోతున్నావా, అవమానంలో వెళ్ళిపోతున్నావా, కన్నీరు పరిస్థితుల్లో ఉన్నావా? అయితే దేవుని బతుకులకు రావాలంటే, నీ ఇంటిలోకి రావాలంటే, నీ పక్షం వచ్చేవాడిగా మారాలంటే భగవంతుడు ఏం కలిగి ఉండలేసా? భక్తితో దేవుణ్ణి ఆరాధించాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు జీవితం గమనించిన, యోబు జీవితం గమనించిన, ఇక్కడ ఉన్న యేసేపు జీవితం గమనించిన, ఇతర జీవితం గమనించిన, ఎందుకు వారి జీవితాలు కాపాడబడ్డాయి, ఎందుకు వారి జీవితాలు గొప్పగా మార్చబడ్డాయి, ఎందుకు వారు రాజులుగా మార్చబడ్డారు, ఎందుకు వారు అనేక అధిపతులుగా, ఒకటే కారణం అండి, వారి దేవుడి పట్ల ఏం కలిగి ఉన్నారంటే భయభక్తులు. దేవుడి స్తోత్రం. కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా, కరుణించే దేవుడవు నీవే యేసయ్యా, కాపాడే దేవుడవు నీవే యేసయ్యా. దినాల్లో 100 మంది దేవుణ్ణి నమ్ముకున్నా కొందరే బాగుపడుతున్నారండి. ఏంటి కారణం? మీ దేవుడు 20 సంవత్సరాలండి సీనియర్టీ. దేంట్లో? నమ్ముకోవడం, భక్తులు కాదు. ఆదివారం దేవానికి స్తోత్రం అంటాం, మిగతా పెళ్ళిళ్ళకి తంత్రాల తద్దులకు అన్ని వెళ్ళిపోతావు. దేవుడి స్తోత్రం. ఎలా బాగుపడతావు నీవు? ఒక ఉద్యోగం చేసిన వ్యక్తి యజమాని మాడిన ఉద్యోగంలో శాలరీ రాదే.
ఒక కౌలు రైతు యజమాని వినకపోతే కౌలు పంట ఎవడే? పేరుకు దేవుడు అన్ని కార్యాల్లో పాల్గొంటూ, లోక కార్యాల్లో పాల్గొంటూ, ఆదివారం మందిరములో భక్తిపడిగా ఉంటూ, మిగతా 6 రోజుల్లో అన్ని విషయాల్లో పాల్గొంటే ఎలా నీ కుటుంబ సమాధానం వస్తుంది? ఎలా నీ భర్త మారుతాడు? ఎలా నీ బిడ్డలు మారుతారు? మన జీవితాలు మారాలి అంటే కరెక్ట్ భక్తి దేవుడు చూపించాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా దేవుళ్ళు లేనంత కాలం కూడా ఏడుస్తూనే ఉంటావు. దేవుడి కార్యం చూడలేవు, దేవుడి మేలు చూడలేవు, అద్భుతాలు చూడలేవు. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కరెక్ట్ భక్తి దేవుళ్ళు చేయకపోతే, దేవుడంటే భయపడే మనసు నీకు లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తిగా ఉంటే, నీ జీవితం అంతా ఆరాధించిన ఒక్క మేలు నా తండ్రితో చూడలేవు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్ భక్తి దేవుడికి చూపించాలా. కరెక్ట్గా దేవుడు కొనే వ్యక్తిగా నువ్వు మారాలా. ఏ కుటుంబం అయితే కరెక్ట్గా దేవుడి పట్ల భయభక్తులు కనబర్చే ప్రయత్నం చేస్తావో జీవితాలు మార్చబడతాయి. ఉభయదేవ జీవితం బాగా పరిశీలిస్తే, దావీదు పట్టణ వస్తున్న మందస్థాతోటి వదిలేస్తున్నప్పుడు ఉభయదేవు పేదవాడుగా ఆ రోజు ఉన్నాడు. చాలా పేదవాడు ఉభయదేవు. కూలిపోనికి వెళ్తే తప్ప భూములైన పరిస్థితులు. దేవుడు స్తోత్రం. దేవుడు మందస్థ ఇంట్లో తెచ్చుకొని 3 నెలలు కుటుంబం దేవుడు ముందు భక్తి చూడడం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 నెలలు భక్తి జీవితం. ఎన్ని నెలమ్మా? బ్రదర్ చెప్ప, ఎన్ని నెలలు? హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలలు భక్తి జీవితం చేయడం ప్రారంభించారు. 3 నెలల కుటుంబం అంతా కలిసి, భార్య భర్త బిడ్డలు కలిసి, పేద కుటుంబంగా ఉన్న వారి జీవితాలు మందసం ముందు మోకరించి ప్రార్థన చేయడం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ మందసం ముందు వెళ్ళి కన్నీరుతో ప్రార్థిస్తున్నారు. ఆ మందసం ముందుకెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారుగా మారుతున్నారు. అప్పుడు దాకా తన జీవితంలో ఆశీర్వాదం లేదు, తన జీవితంలో మేలు లేదు, తన జీవితంలో కృప లేదు, తన జీవితంలో దీవెన లేని వాడుగా ఉన్న ఉభయదేమో దేవుడి ముందు భక్తి జీవితం చేయడం ప్రారంభించిన తర్వాత దావీదు కంటే గొప్పగా మారి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉభయదేవ జీవితం మార్చబడింది, ఎలా గొప్పవాడిగా మార్చబడ్డాడో, ఏ వ్యక్తి దేవుని గొప్పగా మార్చబడింది. భక్తి జీవితం దేవుని ఆరాధించాడు. పేదవాడిగా ఉన్న ఉభయదేవ జీవితం దేవుని ఆరాధించే మనసు కలిగినప్పుడు, దేవుడి పట్ల భయభక్తులు నేర్చుకొని కుటుంబం ప్రార్థన చేసేవాడిగా మారుతూ ఉన్నప్పుడు 3 నెలల్లో దేవుని ఆరాధించుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడికి అభిషేకం మారత. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. लोग मारा हम अभिषेक लोज में काम अभिषेक मारता. నాకు ధనము కాదు, నీవు కావాలి. శాసమే కామ అభిషేకం. నీ చెడు పునరుద్ధరిస్తావా? శాసే. నీ పాడు పునరుద్ధరిస్తావా? షోరా పాపా పాపా పాపా. ఉరిబా షగిరి కందరబరు షగిరి కందరబరు షగి మేరా తనత. నాకు కావాలి. నేను మనుషులు ప్రేమిస్తున్నాను. షాబాబా బిల్లాహి హమ్దర వరషగ. ఉర్రాబా షగిరి కందరబరు షగి మేరా హమ్ద అభిషేక మారత. ఉరిజ్ ఇస్ అమేజింగ్. ఉరిజ్ ఇస్ బ్రషజే. నేను మాట్లాడుతున్నాను. మీ మధ్య నేను మాట్లాడుతున్నాను. నేనే మాట్లాడుతున్నాను. ఎవరిని కోరుకుంటున్నావు? ఎవరిని కోరుకో చూస్తున్నావు? కోరుకో 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 కోరుకో.
Ura shakari khandara durora. Mens समय कामना अभिषेक मार चंद्र अभिषेक मारता నన్ను కోరుకున్నవాడు పేదవాడిగా ఉండడు, నన్ను కోరుకు శాపగ్రస్తుడిగా ఉండడు, నన్ను కోరుకున్నవాడు జీవితాలు కన్నీరుతో ఉండు, నన్ను కోరుకున్నవారు రోగంతో ఉండరు, నన్ను కోరుకున్నవారు నలవలో ఉంటారు. మీరు సర్వశక్తివంతుని, ఐశ్వర్యవంతుని, మహిమ కలిగిన వారిని, జీవము కలిగిన వారిని, రోషము కలిగిన వారిని, కనికరము కలిగిన వారిని, కృప కలిగిన వారిని, మేలు చేసిన వారిని, ఆశీర్వదించే దేవుడిని నాకు కావాలి. కావాలి. నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఇస్తావా నీ మనసు, ఇస్తావా నీ బ్రతుకు, నేను వస్తాను. కావాలి అడుగుతున్నాడు, కావాలి అడుగుతున్నాడు, కావాలి అడుగుతున్నాడు, కావాలి అడుగుతున్నాడు. కన్నీళ్ళలో ఉన్న బ్రతుకుని దేవుడికే కావాలి అంటున్నాడు. యోగముతో దేవుడికే కావాలి అంటున్నాడు. కన్నీళ్ళతో ఉన్న బ్రతుకుని కావాలి అంటున్నాడు. యోగముతో ఉన్న బ్రతుకుని కావాలి అంటున్నాడు. లోకమంతా నిన్ను వెలివేసే బ్రతుకు దేవుడికి కావాలి అంటున్నాడు. లోకమంతా నిన్ను వెలివేసే బ్రతుకుని దేవుడికి కావాలి అంటున్నాడు. పనికి రాని వాడిగా అందరూ చూసే బ్రతుకు దేవుడికి కావాలంటున్నాడు. పనికి రాని బ్రతుకు అంటున్నాడు. ఇలా అడిగే దేవుడు ఎవరున్నారు? ఇలా అడిగే దేవుడు ఎవరున్నారు? లోకమంతా వెండిన కనరాడు, యేసయ్య లాంటి దేవుడు. లోకమంతా వెండిన కనరాడు, యేసయ్య లాంటి దేవుడు. ఇస్తావా నీ హృదయము, ఇస్తావా